ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:11. ఆయన బేతనియను మొదట దర్శించినది లూకా సువార్త 10:38-42 వ్రాయబడి ఉన్నది. మరియ మార్తల ఆహ్వానం పురస్కరించుకొని రెండోసారి ఆయన బేతనియాకు పోయెను. మొదటిసారి ఆయన తన ఇష్టానుసారముగా పోయెను. అయితే యోహాను సువార్త 11:3 ఆ ఇరువురు సహోదరులు తమ గృహములోనున్న ప్రత్యేక అక్కర కొరకై ఆయనను పిలువనంపిరి. తమ సోదరుడు రోగి అయి ఉండెను. ప్రభు వెంటనే వారి యొద్దకు రాకపోవటలో ఎంత దీవెన వారి కొరకు దాచి ఉంచెనో వారు ఎరుగలేదు. మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో మన రోగము కొరకు లేక ఏదైనా అక్కర కొరకు ప్రభు యొద్దకు వచ్చేదము. మన వ్యక్తిగత సమస్య కొరకు ప్రార్థన చేయుదుము. దేవుని వాక్యములో పునరుద్ధరణ శక్తి ప్రపంచంలోనున్న శక్తులన్నిటికంటే గొప్పదని వ్రాయబడినది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10. పునరుద్ధరణ శక్తిని గూర్చి ఎరుగుటే పౌలు తన వృద్ధాప్యంలో గొప్ప ఆశయముగా నుంచుకునేను. నన్నింకొకసారి మూడో ఆకాశమునకు ఎత్తుమని కానీ నాకు నీ దర్శనం నిమ్మని కానీ ఆయన ప్రార్థించలేదు. అయితే ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధరణ శక్తిని ఎరుగు నిమిత్తము పౌలు ఆశపడెను. మరియు మార్త లాజరు ప్రభును సన్నిహితముగా ఎరగవలననియు ఆయన పునరుద్ధరణ శక్తిని గూర్చిన వ్యక్తిగత అనుభవం పొందవలననియు ప్రభువైన యేసుక్రీస్తు బేతనియాకు వచ్చెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.